నమస్కారం గురు. నమస్కారం తల్లి. గురుగారు, మనం అన్ని వారాలకి సంబంధించి మీరు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే శుక్రవారం అనగానే మనం శ్రీ మహాలక్ష్మి మనకి గుర్తొస్తారు. మహాలక్ష్మి చాలామంది దండం పెట్టుకుంటారు శుక్రవారం నాడు. ముఖ్యంగా అసలు ఏ ఆఫీస్లో కానీ ఏ ఇంట్లో కానీ లక్ష్మీదేవి లేని ఇల్లు ఉండదనుకుంటాను. ఖచ్చితంగా పూజలు అందుకునే దేవతల్లో లక్ష్మీదేవి మొదట ఉంటారు. కాకపోతే పూజల సంగతి ఎలా ఉన్నా అసలు శుక్రవారానికి ఎందుకు అంతటి విశిష్టత అనేది చెప్తూ, శుక్రవారం నాడు కూడా చేయని పనులు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా అమ్మా. శుక్రవారం అంటేనే భృగు మహర్షి అంటే భృగువారం అంటారు. భృగువారం అంటే భృగువు యొక్క వారము, శుక్రుడు అంటే భృగుడు. ఈ శుక్రుడి యొక్క తనయ అంటే భృగుని యొక్క కూతురు అనమాట మహాలక్ష్మి. అలాగే సముద్ర తనయ అంటారు, పాల సముద్రంలో పుట్టిన తల్లి అంటారు, ఇన్ని పేర్లు ఉంటాయి. ముఖ్యంగా మన ఆదిశంకరాచార్య వారు అమ్మవారి మీద రాసినటువంటి అష్టలక్ష్మి స్తోత్రంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కూడా అమ్మవారిని సేవిస్తారని చెప్పి చాలా క్లియర్గా సేవించారు. ఇంకా అంటే మనం అంటాం శివుడు ఒక వర్గం వాళ్ళు శివుడు గొప్ప అని, ఒక వర్గం వాళ్ళు మహావిష్ణువు గొప్ప అని, ఇలా ఎన్నో అనుకున్నప్పటికీ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఈయన కొత్తగా ఒకటి తీశారు. ఏంటంటే అయితే ఆ రోజు ప్రత్యేకంగా శుక్రవారం అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి శుక్రగ్రహానికి సంబంధించిన రోజు కాబట్టి శుక్రగ్రహం యొక్క మంత్రాన్ని 20 సార్లు చెప్పడం ఆ రోజు చాలా మంచిది. శుక్రగ్రహానికి అధిపతి ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు కాబట్టి శుక్రవారం యొక్క ప్రత్యేకతలు ఏమున్నాయంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏ జీవి అయినా సరే కంఫర్టబుల్గా జీవించాలి, అష్ట ఐశ్వర్యంతో జీవించాలి, మంచి ఆరోగ్యంతో జీవించాలి, బాగా సంపదలు ఉండాలి, జల్సాగా ఎంజాయ్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు వారమో నెలకో ఎప్పుడో కాస్త టైం దొరకగానే ఏ గోవాకో ఊటీకో ఎక్కడో పారిపోతాం. ఎందుకయ్యా అంటే రిలాక్స్ అండి అంటాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు రిలాక్స్ లేదనమాట వాడికి. అంటే మనిషికి రిలాక్స్ అంటే సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఏంటి? పర్యాటకం. అంటే మనిషి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అలాగే డబ్బు ఉంటే రోజు ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు, కష్టాలే ఉండవు. మరి ఈ కష్టాలు లేకుండా అష్టలక్ష్మి మన ఇంట్లో ఉండాలి, అష్టైశ్వర్యం ఉండాలంటే మొట్టమొదటి మాట, శుక్రవారం నాడు స్త్రీని తులనాడకూడదు. కుండ నిండా పాలు పొంగిచ్చేసి చక్కటి మంచి ఆవు పాలు తెచ్చి బాగా మరిగించి ఒక్క చిన్న ఉప్పురాయి అందులో వేసేస్తే పాలంతా పగిలిపోతుంది. ఎలా విడిపోతుందో అలాగా శుక్రవారం నాడు భార్య కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ, వదిన కానీ, కూతురు కానీ ఖచ్చితంగా పసుపు రాసి మగవాళ్ళు పూజ చేయాల్సిన రోజు. మగవాడంతే, వాడు తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత కానీ, కూతురు కానీ, భర్త కానీ భార్య కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టాలి. అది లక్ష్మీదేవి మొట్టమొదటి పూజ ఆ ఇంట్లో. భార్యని పొరపాటున తిట్టినోడు ఇంకా వాడు పందిగా పుడతాడని నా శాపం. ఎందుకంటే తల్లి కూడా చెయ్యని గొప్ప త్యాగాలు భార్య చేస్తుంది. తల్లి ఒకడికి భార్యే, కానీ ఇక్కడ తల్లి గొప్ప భార్య గొప్ప అని వచ్చేవాళ్ళు అందరి జాతకానికి చాలా మంది వస్తారు. 100% పెళ్ళాం గొప్ప దుబ్బే అంటాను నేను. తల్లి గురించి మాట్లాడొద్దు. ఎందుకు అంటారు? ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకో. కరోనా టైం వచ్చింది, బాగా డబ్బులకు ఇబ్బంది అయిపోయింది, ఉద్యోగాలు లేవు, అందరికీ అన్నీ ఊడిపోతున్నాయి. నీ దగ్గర ఒక 1 లక్ష రూపాయలు ఉంది, నువ్వేం చేసావు? 2 లక్షలు ఉంది. 2 లక్షలు ఉంటే దాచిపెట్టాలనుకున్నావు, సమయానికి అవసరం అమ్మ దగ్గర 1 లక్ష రూపాయలు ఇచ్చావు. అమ్మ జాగ్రత్తగా పెట్టవే, నాకు టైం బాగాలేదు, నా టైం బాగుంది, మళ్ళీ తీసుకుంటే దాచిపెట్టు. ఓకే రా అంది. పెళ్ళాం దగ్గర నువ్వు అదే 1 లక్ష రూపాయలు ఇచ్చావు. పెళ్ళాం ఉంది, సరేనండి అని దాచిపెట్టింది. కరోనా టైం వచ్చింది, మొత్తం గందరగోళం అయింది, 2 సంవత్సరాలు అయింది. తర్వాత వెళ్ళి మీ అమ్మని డబ్బు అడిగావు. మీ అమ్మ ఏమంది? మొన్న ఈ మధ్య మీ తమ్ముడికి చాలా సీరియస్ అయిపోయింది, హాస్పిటల్లో డిశ్చార్జ్ అవ్వలేదు, డబ్బు కట్టకపోతే పంపనన్నారు, ఆ కరోనాలో వాడు చచ్చేదాకా ఉండేవాడు, ఆ 1 లక్ష వాడికి ఇచ్చేసాను అంటది. అదే నువ్వు వచ్చి భార్యను అడుగు, అమ్మ నా 1 లక్ష రూపాయలు నాకు ఏమంటే 1,30,000 చేతిలో పెడుతుంది. అదేంటి 30,000 ఎక్కువ ఇచ్చావంటే అంటే వడ్డీకి తిప్పానండి అంటది. ఎందుకమ్మా అంటే నా పిల్లం, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా మాంగళ్యం బాగుండాలని కోరుకునేది ఆ తల్లి మాత్రమే. మరి చెప్పండి, ఇప్పుడు భార్య గొప్పదా తల్లి గొప్పదా? అంటే ఇక్కడ ఆమె తల్లి, ఆమెనే ఒక భార్య, నీకు పిల్లలు ఉంటారు అంతే. చెప్పే రోల్ ఏంటంటే ఎవరికి నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 గొడవ అవుతుంది, మేము ఇప్పుడు పిల్లలను వదలాలా అమ్మను వదలాలంటే ఖచ్చితంగా అమ్మను వదలాలి అంతే. ఎందుకంటే అమ్మకు నాన్న ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉంటాడు. ఇది శాస్త్రం. అలాగా లక్ష్మీదేవి అంటే భార్య. భార్య అంటే ఏంటి? ఇంట్లో దీపం పెట్టే స్త్రీ, పిల్లల్ని కని మనకిచ్చేది, మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంతానాన్ని వంశాన్ని ఉద్ధరించే స్త్రీ, ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది, చక్కగా దీపం పెట్టుకుంటుంది, మరి పిల్లలకి ఏమన్నా అయితే వలవల ఏడుస్తుంది. ఇంత చేసేటువంటి స్త్రీనే లక్ష్మీదేవి. శుక్రవారం నాడు ఆ అమ్మకి బాగా పూజ చేసుకోండి. భార్యని పొరపాటున ఏ రోజు కూడా చిన్న చెడ్డ మాట అనకూడదు, చాలా తప్పు.
శుక్రవారం గొప్పతనం ఏమంటే లక్ష్మి అష్టైశ్వర్యంతో మన ఇంట్లో ఉండాలి అంటే, అష్టలక్ష్మి ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో కనీసం దుమ్ము ధూళి ఏది ఉండకూడదు. నీట్గా ఏ వస్తువు మీద చేయి పెట్టినా ఇంత దుమ్ము తగలకూడదు. అది జ్యేష్ఠాదేవి సొంత అక్క వచ్చి కూర్చుంటుంది. అక్క చెల్లె కంటే ముందే వచ్చి కూర్చుంటున్నాను. ఆమెని బయటికి పంపించాలంటే లక్ష్మీదేవి ఉండాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా ఆ ఉప్పు కొంచెం వేసి ఉప్పుతో ఇల్లంతా తుడవాలి, నేలంతా. ఎందుకు అంటే ఉప్పు అంటే సముద్రము, సముద్రం ఉప్పు కాబట్టి అక్కడ అమ్మ పుట్టింది కాబట్టి ఈ ఉప్పు సహోదరుడు కాబట్టి ఆ ఉప్పు ఇంట్లో వేయడం వల్ల లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క. సైంటిఫిక్గా మాట్లాడితే ఒక దోమ ఉండదు, ఒక చీమ ఉండదు, ఒక బొద్దింక ఉండదు ఇంట్లో, ఎందుకంటే ఉప్పు పడింది కాబట్టి. అది ఆ విధంగా పనిచేస్తుంది. అలాగే ఇల్లు మంచి తోరణాలతో మంచి ముగ్గులతో కళకళలాడుతూ శుక్రవారం రోజు ముందే, ఒక రోజు ముందండి. శుక్రవారం ఉదయం చాలా మంది కడుగుతారు, చాలా తప్పది. గురువారం సాయంత్రం కడగాలి. ఇల్లు కడుక్కొని మంచిగా ముగ్గులు వేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి ఒక మంచి కలశం పెట్టడం, వాళ్ళు కలశం పెట్టచ్చు. దీపం చక్కగా గంధము కుంకుమతో పూజ పెట్టి మంచి దీపం రెడీ చేసేసి అమ్మవారికి మంచి అలంకారాలు చేసి ఒక టెంకాయ, 2 తమలపాకులు, 2 వక్కలు ఆవు పెట్టేసి అమ్మవారికి చక్కగా ధూపదీపాలు వెలిగించిన తర్వాత 5 మంత్రాలు చదవాలి. మొట్టమొదటి మంత్రం ఋగ్వేదంలో నుంచి వచ్చింది. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ రజతాశ్రజం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాపహ తాం మావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యశ్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఇది శ్రీ సూక్తం. ఇందులో మాటలు ఎలా ఉంటాయంటే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసువు ధనం ఇంద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే వైనతేయ సోమం పెపదురుక్త సోమం ధని సోమినో మయ్యం దదా సోమిని. అన్ని అద్భుతమైన మాటలు ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్నాయి, మాటలు వస్తాయన్నమాట. అది అత్యంత గొప్ప మంత్రం. అది మన నోటికి రాకపోతే మంచిగా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని వింటూ అమ్మవారికి పూజ చేయాలి. నెక్స్ట్ శంకరాచార్య కేరళలో వెళ్ళి ఒక విలేజ్లో ఒక ఇంటి ముందు అమ్మ భిక్షాందేహి అని అంటే ఆమె ఒక ఉసిరికాయ తెచ్చి ఒక ముసలావిడ చేతిలో పెడితే ఏంటమ్మా ఇది అంటే ఇంట్లో అసలు ఏమీ లేవు నిండుకున్నాయి నాయన అంటే ఆమె దరిద్రాన్ని చూసి అప్పటికప్పుడే అంగం హరేహే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ వకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయ. ఆ అద్భుతమైన సంకీర్తనకి, ఆ యొక్క కనకధర స్తోత్రానికి మహాశివుడు సాక్షాత్తు శంకరాచార్య రూపంలో అడుగుతుంటే అమ్మ వచ్చి లక్ష్మీదేవి తన బంగారు ఉసిరికాయతో వర్షం కురిపిస్తుంది ఆ ఇంటి మీద. ఇప్పటికీ కేరళలో ఒక ప్రత్యక్షంగా వెళ్ళి చూసే స్థలం అన్నమాట. మనం వెళ్ళి చూడొచ్చు ఇప్పటికి కూడా. అటువంటి మొత్తం ఉసిరికాయతో బంగారు ఉసిరి నిండిపోయింది ఆ ఇల్లు. అటువంటి కనకధర స్తోత్రాన్ని శుక్రవారం రోజు చదవకపోతే మన జీవితం ఎందుకు మనిషికి? అది శంకరాచార్య రాసిందే. ఇంద్రుడు సాక్షాత్తు లక్ష్మీదేవి శక్తి తెలియకుండా పొరపాటుగా అతను చేసిన తప్పుకి లక్ష్మీదేవి కోప్పడ్డ విషయంలో అమ్మాన్ని తెలుసుకొని వెంటనే అసువుగా తనకు తానే సరెండర్ అయిపోయి నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాస్తే మహాలక్ష్మి నమస్తుతే నమస్తే గరుడారుడే కోలా అసుర భయంకరి సర్వ పాప హరేదేవి మహాలక్ష్మి నమస్తే. లక్ష్మి అష్టకం ఇంద్రుడు రాశాడు. అది చదవకపోతే మన జీవితం ఎందుకు లైఫ్? అట్నుంచి శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి మంత్రములో సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి రాగాయుక్తంగా 8 లక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి 8 మంత్రాలు చదవకపోతే ఇంకా ఎందుకు లైఫ్? ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరంలో దేవదేవ మహాదేవ త్రికాల జ్ఞాన మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహ కారక అని చెప్పి లక్ష్మి మీద ఈశ్వరుడు చెప్పినటువంటి మంత్రం ఉంది. అటువంటి 5 మంత్రాలని మనము రోజు శుక్రవారం నాడు లేదా రోజు కూడా చక్కగా పూజలో పెడితే మీ ఇంట్లో ఎందుకండి లక్ష్మీదేవి ఉండదు? 100% మీ ఇల్లు అన్ని ఐశ్వర్యాలతో అద్భుతంగా ఉంటుంది. శుక్రవారము ఒక పెద్ద పర్వదినం. ఆ రోజు బొబ్బర్లు మంచిగా నానబెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి దాన్ని ఆవుకు తినిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమ్మవారికి మంచి పాయసం, మంచి వడ గారెలు చేసి నైవేద్యం పెట్టి అందరికీ పంచాలి. ఆ రోజు ఖచ్చితంగా నారికేల టెంకాయ కొట్టడం, అమ్మవారికి నైవేద్యం పెట్టడంలో ఉండాలి. వాయనం ఇవ్వాలి. నలుగురు సుమంగలికి వాయనం ఇవ్వడం వల్ల ఆ ఇంట్లో మంచి జరుగుతుంది. కాబట్టి శుక్రవారానికి మామూలు విశేషాలు లేవమ్మా. ఆ రోజు ఎంత గొప్పది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేదట. ఆ ఇంట్లో ఉండి అష్టైశ్వర్యాలతో చాలా అద్భుతంగా ఉండేవారట. 2 కోడళ్ళు, కొడుకులు 2, భార్య అంతా. సడన్గా ఏమైందంట, జ్యేష్ఠాదేవి వచ్చిందట. ఇంటి యజమాని కలిసి చెప్పిందట నాలాంటోడితో, నాయన
లక్ష్మీదేవి లక్ష్మీదేవి టైం అయిపోయింది, రేపటి నుంచి ఆవిడ వెళ్ళిపోతుంది, నేను ఎంటర్ అవుతున్నాను. లక్ష్మీదేవి వచ్చేసి వెళుతూ చాలా బాగా చూసుకున్నావు, చాలా సంతోషం అయినా, రేపటి నుంచి మా అక్కగారు వస్తారు మీ ఇంట్లోకి అంటే, వస్తే రానియండి, నాకు చిన్న వరం ఇచ్చేసి వెళ్ళండి అమ్మా అని అంట. సరే చెప్పండి ఇస్తాను అంటే, మా ఇంట్లో ఎవ్వరి నోట్లో నుంచి చిన్న బూతు మాట రాకూడదు, మాటే కదా మంత్రం, బూతు రాకూడదు అన్నట్ట. తదాస్తు అందట అమ్మ వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చున్న వెంటనే మొదలుపెట్టిందట దుకాణం. అత్తగారు వంట చేస్తుండి పోపు పెట్టిందట, పోపులో కూరగాయలు వేసిందట. అది బాగా ఉడుకుతుంటే వెంటనే వాళ్ళ ఆయన వచ్చి తొందరగా బయటికి వెళ్ళాలి, ఇప్పుడే వచ్చేద్దాం 10 నిమిషాలు అని భర్త పిలుస్తున్నాడు. పెద్ద కోడల్ని చూసి, అమ్మ ఇదిగో అందులో కాస్త ఉప్పు వేయాలి, ఉడికిన తర్వాత రాగానే భోజనం చేద్దాము. అలాగే అత్తయ్య అని ఆమెతో పండు ఉందట. ఈ లోపల బట్టలు తూతున్న చిన్న కోడలు విందంట పెద్ద కోడలతో అన్న మాటలు. ఓహో ఈ పెద్ద కోడలికి ఏది గుర్తుంటుంది అనుకున్నదట, ఏమి చెప్తుంది ఆమెకి అని. వీళ్ళు వెళ్ళిపోగానే ఏం చేసింది, పెద్ద కోడలు వచ్చి కాస్త ఉప్పేసి కలిపేసి వెళ్ళిపోయిందట. కాసేపటికి చిన్న కోడలు అనుకుందట ఈ పెద్ద కోడలికి ఏమి గుర్తుందని చెప్పి ఆమె ఉప్పేసి ఆమె కలిపేసి వెళ్ళిపోయిందట. తర్వాత వీళ్ళు 5 నిమిషాలు వచ్చారట భార్యాభర్తలు. రాగానే అత్త అనుకుందంటే వీళ్ళ పొగలు చేసి వీళ్ళు అసలు వంటగదిలోకి పోయినట్లేదని ఏమి ఉప్పేసి ఏమేమి కాసి కట్ చేస్తారు. జ్యేష్ఠాదేవి దగ్గర నుండి చేయిస్తుంది ఇవన్నీ. సరే వంట వచ్చింది, తెలుగు కూర్చున్నట్ట. పెద్ద ఆయన పిలిచి మీరు ముందు భోజనం చేయండి అని పెద్ద ఆయన కూర్చోబెట్టారట. ఆయనకు అన్నం పెట్టి నూనె నెయ్యి వేసి కూర పెట్టారట. ఆయన కలుపుకొని తిన్నారట. తిన్న కాస్త టెన్షన్ కూడా అయ్యారట. కాస్త మంచిగా తాగి తర్వాత తగిలేసి వెళ్ళిపోయారట. వెంటనే 2 కొడుకులు వచ్చేసరికి కోడలు 2 వచ్చారట. వచ్చేసి 2 కొడుకులకు బాగా పెడితే తండ్రి తింటూ వెళ్ళిపోతున్నాడు. తండ్రి వెళ్తున్న అదే కూరని వీళ్ళు తిన్నప్పుడు వీళ్ళకి భయం వేసిందట. అయ్యో అంత పెద్ద అయినా తింటున్నారు కదా, గమ్మున వీళ్ళు తీసి వీళ్ళు వెళ్ళిపోయారట. అత్త కోడలు కూర్చొని ముగ్గురు తింటున్నారట. ముగ్గురికి చాలా షాక్ అయిందట, ఏంటి ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి అని. గమ్మున తినేసి గమ్మున వెళ్ళిపోయారట. ఎవ్వరు ఒక్క మాట అనలేదు, ఎక్కడ ఎవరు తినలేదు. ఏంట్రా ఈ ఉప్పేసింది, ఎవడరా వంట చేసింది, ఏం లేదంట. అక్కడ ఉన్న జ్యేష్ఠాదేవి చాలా ఆశ్చర్యం వేసిందట. పెద్దని పిలిచి, అంత చేసే కదరా, కొట్టుకొని చావరా మీరు, తిట్టుకోరా. మాకు ఆల్రెడీ వరం ఉంది, మేము ఎవరిని తిట్టాం, మా ఇంట్లో అలాంటి దరిద్రాలు జరగవు, ఎంత కష్టమైనా సరే మూసుకొని భరిస్తాం అనేసరికి మీ ఇంట్లో మీ కుటుంబానికి ఒక దండంనైనా నేను పోతున్నా అని చెప్పి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుందట. లక్ష్మీదేవి తిరిగి వస్తుందట. అలాగా మనిషి మాట, సహనం, ఓర్పు, ఒకరినొకరు క్షమించుకునే విధానం, ఇవన్నీ లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఉంటాయి. అవి లేని ఇంట్లో అన్ని బూతులే ఉంటాయని చెప్పేసి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోవాలి. చాలా చక్కటి ఉదాహరణతో చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా లక్ష్మీదేవి స్తోత్రాలకు సంబంధించి చాలా బాగా చెప్పారు గురువు గారు. మీరు స్తోత్రం పాడుతూ ఉంటే అలా వింటూ ఉండాలి అన్నంత ఆనందం వేసింది. చాలా బాగా చెప్పారు. శుక్రవారానికి ఉన్నటువంటి విశిష్టత చాలా మందికి తెలుసు. లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవిని పూజించడం చూస్తూ ఉంటాం, వాయనాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం నిత్యం చూసేవే. కాకపోతే లక్ష్మీ స్తోత్రాలు చదవటం కానివ్వండి, దానివల్ల వచ్చే మేలు కానివ్వండి, జ్యేష్ఠాదేవి అసలు మన ఇంట్లో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి అనేది ఈ ఎపిసోడ్లో చాలా బాగా వివరించారు గురువుగారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గురువుగారిని సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. ఇక ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది, మీరు ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక మరిన్ని విశేషాలు తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.